ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నువ్వు ఈరోజు ఆ లక్ష్మి చేత దగ్గరుండి పూజ చేయించినట్టు రేపు నీ పెళ్లిని నువ్వే దగ్గరుండి చేయించాలి విహారీ. అనుకున్న టైంకి పెట్టుకున్న ముహూర్తానికి మన వాళ్ల మధ్యలో పెళ్లి చక్కగా జరగాలి. ఏం మాట్లాడవేంటి బావా? జరుగుతుంది. పెళ్లి లిమిటెడ్ గా మన వాళ్ళందరి మధ్యలో జరిగేలా రిసెప్షన్ మాత్రం గ్రాండ్ గా మన స్టాండర్డ్ కి తగ్గట్టుగా ప్లాన్ చేస్తున్నాం. అక్క, విహారీ సహస్రాల రిసెప్షన్ అద్దరిపోవాలి. ఎలా చేయాలంటే ఆ రోజుకి ఆ ఈవెంట్ టాక్ ఆఫ్ ది టౌన్ గా ఉండాలి. వీళ్ల పెళ్ళైపోయి మన కుటుంబాలు శాశ్వతంగా కలిసిపోతే విహారీ, నీ మాట నిలబడుతుంది. మన కుటుంబాలు కలుస్తాయి. మీ నాన్నగారి ఆత్మ శాంతిస్తుంది. బావా గుర్తుంచుకో. అదే మార్నింగ్ ఎర్లీగా లేవాలి, గుర్తుంచుకో అంటున్నాను. అలాగే. సరే, త్వరగా వెళ్ళి పడుకోండి. ఎర్లీగా లేవాలి కదా. విహారీ, నువ్వు కూడా వెళ్ళి పడుకో. రా సహస్రా. విహారీ, పదనానా. రేపటి రోజున ఎవరికి అన్యాయం జరుగుతుందో, ఎవరికి కన్నీళ్లు మిగులుస్తాడో ఆ దేవుడు. అంబిక, ఆ లక్ష్మిని పైకి పంపించే పని ఎక్కడిదాకా వచ్చిందే? ప్లాన్ రెడీ అక్క. మనిషిని మాట్లాడేశాను. పిన్ని, ఈసారి అది తప్పించుకోకూడదు. ఆ అవకాశమే ఉండదు. ఇంతకీ ప్లాన్ ఏంటే? ఒక్క నిమిషం చెప్తాను. హలో, ఎక్కడి దాకా వచ్చావ్? మీ ఇంటి దగ్గరలోనే ఉన్నానమ్మా. నేను చెప్పిన లక్ష్మి మా ఇంటి బయట తులసి కోట దగ్గరే పడుకుంది. టార్గెట్ అస్సలు మిస్ అవ్వకూడదు. అమ్మా, ఈ పాము కాటేస్తే ఎంతటి వారైనా పాడెక్కాల్సిందే. అంతా విషపాము. పాము పేరు కోడెనాగు. నువ్వు చెప్పినట్టే ఆ పాము కాటేసి పావు గంటలో ఆ లక్ష్మి పోతే నీకు చెప్పిన అమౌంట్ కంటే డబుల్ పేమెంట్ ఇస్తాను. మీరు ఆ మాట మీదే ఉండండమ్మా. నా కోడెనాగుని రెచ్చగొట్టి మరి ఆ లక్ష్మి మీదకి విడుస్తాను. ఒకే ఒక్క కాటు. ఇక సరాసరి కాటికే మీరు డబ్బులు రెడీ చేసుకోండమ్మా. సరే, అనుకున్న పని అనుకున్నట్టు అయిపోవాలి. మీరే చూస్తారు కదమ్మా. దీంతో లక్ష్మి పీడ పాము కాటుతో వదిలిపోతుంది. సహస్రా, ఇక నీ పెళ్లికి ఎలాంటి అడ్డు ఉండదు. అక్క, దాని చావుతో రేపు మన సహస్ర పెళ్లి ఆపడు కదా విహారీ. అదేమైనా మన దాయాదా, లేకపోతే దానికి మనకి రక్త సంబంధం ఉందా? అది పోతే పెళ్లి వాయిదా వేయడానికి. దాని శవయాత్ర అయిపోగానే శ్మశానంలో దాని కట్టె కాలుతుంటే ఇక్కడ సహస్రమెళ్ళో విహారీ తాళి కడతాడు. వీళ్ల పెళ్లి జరిగిపోతుంది.
ఈ రాత్రికి నీ సమక్షంలో కటిక నేల మీద పడుకొని రేపు తెల్లవారుజామున ఈ దీక్షని విరమిస్తానమ్మా. నిదురించే నదిలో మొదలాయను అలవే ముసుగేసిన ఎదలో ఈ దీక్ష వల్ల నువ్వు ఇక్కడే పడుకోవాలి. నా నిషేధిరదిలో నీ శోదయాలే చెత్తకూడదు లేవే ఇరు జగములు వేరే ఆయందమావుల భ్రాంతి లాంటిదే మన ఈ బంధం. నారాతలో ఏ గీత నిన్ను చూపదే సాక్ష్యం. దరిచేరను దూరం మన కలయిక తీరం కుల చందం మన ఇరువురి పయనం. ఈ కలయికప్పుడు పిలవారే కలయే కలగలవాలన్నా జత. నా సంతోషం కోసం నువ్వు ఎంత చేస్తున్నావు, మరి నీ కోసం కూడా నేను ఏదో ఒకటి చెయ్యాలి. దానివల్ల ఎవ్వరూ ఎఫెక్ట్ అవ్వకుండా, ఎవరి మనసు బాధపడకుండా ఈ సమస్య క్లియర్ అవ్వాలి. నా భార్యలానే నేను కటిక నేల మీద పడుకుంటాను. మన ప్రేమ ప్రబంధం చిత్రకళ. వచ్చావా? వచ్చానమ్మా. ఆ లక్ష్మి పడుకునుంది చూడు. పాము కాటుకి శాశ్వతంగా నిద్రలోకి వెళ్ళిపోతుందమ్మా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.